లెజెండ్ ఆర్కే రోజా వైసీపీని వీడుతున్నారా? అధికారం పోయాక పార్టీకి నేతలంతా దూరమవుతున్నారా? రోజా ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ పేరును ఎందుకు తొలగించారు? పెద్దిరెడ్డితో పొసకగానే పార్టీ మారుతున్నారా? కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు తప్పటం లేదా? ఏపీ నుంచి రోజా ఎందుకు మకాం మార్చాలనుకుంటోంది? వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కొందరు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తుండగా మరికొందరు మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటికే రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేయగా పార్టీకి దూరంగా ఉంటున్నారంటూ బాలినేని వార్తల్లోకెక్కారు. అయితే తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతూ దూకుడుగా ఉండే రోజా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఆర్కే రోజా. ఓడిపోయిన నాటి నుంచి దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొనటం లేదు. పూర్తిగా ఫ్యామిలీతోనే ఆమె సమయాన్ని గడుపుతున్నారు. రోజా తమిళనాట ఉండే ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. తిరుతన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావడిని సమర్పించారు. అంతకుముందు తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెకేషన్ కోసం ఆ మధ్య ఇంగ్లాండ్ కూడా వెళ్ళొచ్చారు. దీంతో ఇక రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారని కొందరు, లేదు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని మరికొందరు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోజా తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో వైసీపీ పేరును ప్రస్తావించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం అందుకుంది. ఎక్స్ లో పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం, యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పేర్కొన్నారు. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను పూర్తిగా మార్చేశారు. అలాగే తన అకౌంట్ హెడర్ లో జగన్ ఫోటోను సైతం తొలగించారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఎక్స్ లో అన్ఫాలో చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ పరిణామంతో అటు వైసీపీ పార్టీ శ్రేణులతో పాటు ఇటు రోజా అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు. జగన్ పార్టీలో గత 10 ఏళ్లకు పైగా రోజా కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు కూడా టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె నాడు కాంగ్రెస్ ను, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, ఆ పార్టీ నేతలను దుమ్ము దులిపేసేవారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్ కు దగ్గరయ్యారు. నాడు వైఎస్ఆర్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేశారు. ఆ చర్చలు జరుగుతుండగానే వైఎస్ అకాల మరణంతో బ్రేక్ పడింది. అనంతరం జరిగిన పరిణామాలు తర్వాత జగన్ స్థాపించిన పార్టీలో చేరారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనేదే నాడు రోజా కోరిక. కానీ టీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు ఆ కోరిక నెరవేరలేదు. చివరకు వైసీపీ నుంచి ఆమె చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు. అయితే జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పెద్దగా పొసగటం లేదు. సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు చెప్పారు రోజా. పార్టీలోని తన వ్యతిరేక వర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని, సొంత పార్టీలోనే తనను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారని గతంలో అనేక సార్లు జగన్ వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. పార్టీలో యాక్టివ్ గా ఉన్నా కూటమి ప్రభుత్వంతో అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలని భావించి పార్టీ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారట. ఇప్పటికే రోజా వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏపీ పాలిటిక్స్ పట్ల ఆమె ఆసక్తి చూపటం లేదు. ఇక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైఎస్ఆర్సీపీ పదాన్ని తొలగించి
పార్టీ వీడుతున్నాననే సంకేతాలు ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ రాజకీయాల్లో బిజీ కావడమే రోజా నెక్స్ట్ ప్లాన్ అని అంటున్నారు. రోజా భర్త సెల్వం అని కాలీవుడ్ లో పేరున్న దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించి అక్కడ స్టార్డమ్ సంపాదించుకుంది. ఎలాగో 2029 ఎన్నికల్లో రోజాకు జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడటంతో పాటు తెలుగు రాజకీయాల నుంచి తమిళ రాజకీయాల వైపు రోజా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు రోజా రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం టీఎంకే పార్టీలో చేరాలని రోజా భావిస్తున్నారట. త్వరలోనే తమిళనాడులో తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని చూసుకొని అక్కడికి రోజా మకం మార్చనున్నారని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.